మాలాం కుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సూర్య ఏకో విచరతే చంద్రమా జాయతే పునః అగ్నిర్హిమస్య వైషజ్యం భూమిరవపనం మహతు. ఒక్కడే వెలిగేవాడంటే సూర్యుడు అనుకున్నాం. మరణ పుట్టేవాడెవరంటే చంద్రుడు. చలికి మందేమిటన్నారు విరుగుడు, అగ్ని. ఆ యూరప్ కంట్రీలో అక్కడ చలి వస్తే నిప్పు కుంపట్టే పెట్టుకుంటారుగా, అంతటికీ ఆవరణ భూమి. ఎంత తేలిగ్గా ఉంది చెప్పండి, యక్ష ప్రశ్నలు సమాధానాలు. ఇది ఆత్మవిద్యాస్వరూపమైన విచక్షణమైనటువంటి విలక్షణమైన విచారణ చేస్తున్నారు ఇక్కడ. ఈ బ్రహ్మాండమునంతా సూత్రాత్మరూపమైనటువంటి వాయువు పిండ బ్రహ్మాండాన్ని సృష్టించిందన్నారు, కల్పిస్తున్నది. ఇదంతా ఏది? వాయువు. కాబట్టి జీవుణ్ణి మనం చూడాలంటే చూడలేం. జీవుణ్ణి ఎలా గుర్తించాలి? వాయువుగా గుర్తిస్తాం. నాడు ఆడుతున్నదా అంటే బతికి ఉన్నాడంటారు, లేడండి పోయినాడంటారు. అసలు వాడు ఎప్పుడో పోయినాడు, తర్వాత ఊరికే ఆడుతూ ఉంటుంది కొంతసేపు ఈనాడి. ఎప్పుడో పోయిన తర్వాత అరగంటకు డాక్టర్లు తేలుస్తారు చచ్చాడని. ఆ తర్వాత అరగంటకు మనవాళ్ళు గుర్తిస్తారు. ఇంకా ఏవో కొన్ని ట్రయల్స్ చేస్తారు. ఈ లోపలే అసలు జీవస్వరూపం వెళుతుంది. జీవుడు ప్రాణం ఒకటి కాదు, కానీ జీవుడికి దగ్గరగా మనకు ఇంతో అంతో గుర్తించడానికి వీలైన సాధనం ప్రాణం. ఈ బ్రహ్మాండం అంతా కూడా వాయుస్వరూపం అన్నాం. ఆ వాయువు కూడా సంహారం ఉపసంహారం అయిపోతుంది. అప్పుడేం మిగులుతుందన్నారు? వాయువు కూడా లేనప్పుడు, అంటే ఈ పిండ బ్రహ్మాండ కల్పన లేనప్పుడు ఉన్నవాడు ఒక్కడే సూర్య. సూర్య ఏకో విచరతే, సూర్యుడు ఒక్కడే సంచరిస్తాడు. అది అబద్ధం అండి, సైంటిస్ట్ ఒప్పుకోవటం లేదు. భూమి తిరుగుతున్నది కానీ సూర్యుడు తిరగడు. మీ శాస్త్రాలు సూర్యుడు తిరుగుతున్నాయి అన్నారు, ఏమిటన్నారు? అది మా శాస్త్రాలు సూర్యుడు అంటే ఆ సూర్యుడు కాదయ్యా, సూర్యుని వంటి వాడు చైతన్య ప్రకాశం, చిత్ ప్రకాశం, జ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానం ఉన్నదే అది సూర్యుడంటే. అది వెలిగిస్తుంది, అంతటినీ ప్రకాశింపజేస్తున్నది, అన్నీ చూపిస్తున్నది నీకు. చిత్ప్రకాశ రూపమైనటువంటి ఆత్మ. మూడవస్థల్లో కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, ఈ మూడవస్థలు వీటి యందు కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈ అవస్థాత్రయంలో కానీ మూడవస్థలు లేనప్పుడు కానీ నాంతఃప్రజ్ఞం నబహిః ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం శృతి చెబుతుంది. జాగ్రత్తలో ఉన్నాడు, స్వప్నంలో ఉన్నాడు, సుషుప్తిలో ఉన్నాడు. మూడవస్థలు లేని తురీయ స్థితిలో కూడా ఉన్నాడు. ఆయన లేని సమయం ఎక్కడుంది? సమస్తమైన దాన్ని ప్రకాశింపజేసి ఉన్నదాన్ని లేని దాన్ని, సత్వ అసత్వములను, ఈ సమస్తమైన బ్రహ్మాండమును ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే. ఆ ఒక్క ఆత్మస్వరూపం ఈ బ్రహ్మాండమునంతా ప్రకాశింపజేస్తున్నది. మరి పుట్టేదేమిటన్నారు? మరల మరల పుడుతున్నదన్నారు. పుట్టేది మనస్సు. చంద్రమా జాయతే పునః, మనస్సే చంద్రుడంటే. మనుష్యుడై మనస్సై ఈ బ్రహ్మాండము ఇందు సుఖదుఖాలు అవస్థలు కల్పించి వీటన్నిటినీ కూడా ఆ మనస్సై విచారిస్తున్నది. అజ్ఞానం, అవిద్యావశం చేత, మనకున్నటువంటి అధ్యాసల చేత మనస్సే అవిద్యావశం చేత పుడుతున్నది మరల మరల.
ఆ మనస్సే దుఃఖాన్ని ఇస్తున్నది, జగత్తును కల్పిస్తున్నది. ఈ బ్రహ్మాండమంతా కల్పించి మనల్ని ఇంత దూరం నడిపిస్తున్నటువంటిది ఎవరు? మనస్సు. ఈ మనస్సు చేతనే బంధింపబడుతున్నాం మనం. ఈ మనస్సు మనకు దుఃఖాన్ని ఇస్తున్నది, జగత్తును కల్పిస్తున్నది. మరైతే ఈ మనస్సు ఎలా పోవాలి? అవిద్య అనేది తొలగితే ఈ మనస్సు అనేది మెల్లగా సగ్గుతుంది. మరి అవిద్య ఎలా తొలగాలన్నారు? అగ్నిర్హిమస్య భేషజం. చలి అంటే మంచు, అంటే మంచు వంటిది అజ్ఞానం, అవిద్య ఆవరణ. వస్తువును ప్రకాశింపజేయకుండా మంచు కురుస్తుంది అనుకోండి, మంచు బాగా పట్టినప్పుడు మనకు ఎదటి వస్తువు కనపడదు, రోడ్డు కనపడదు, వచ్చే లారీలు కూడా కనపడవు. ఎతటి వస్తువును కనపడకుండా ఆవరిస్తున్నటువంటి ఆవరణ వంటిది కనుక ఈ అవిద్య, దీన్ని నివారించుకోవాలి. నివారించుకోవాలంటే తద్విజ్ఞానార్థం స గురుమేవాభిచ్ఛేత్ సమిత్వాన్ని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సద్గురువులను ఆశ్రయించి మహానుభావులైన తత్వవేత్తలైన బ్రహ్మానుభవం కలిగినటువంటి అవధూతలు సమస్తమును బ్రహ్మస్వరూపంగా భావించి అనుభవించే మహానుభావులు ఉన్నారు. మహానుభావులు వాసుదేవాన్ సరస్వతీ స్వామి మహారాజ్, గజానన్ మహారాజ్, షిరిడి సాయిబాబా గారు, రమణ మహర్షి గారు, సదాశివ బ్రహ్మేంద్రుడు. వారికి బ్రహ్మాండం అంతా కూడా కల్పనా మాత్రం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయా బహిరివోద్భూతం యథా నిద్రయా అంటారు. ఇదంతా కల్పించబడ్డది. ఈ కల్పనా ప్రపంచాన్ని చేస్తున్న మనస్సును నువ్వు గనక సర్దుబాటు చేసుకోగలిగితే ఇదంతా ఏమీ లేదనిపిస్తుంది. పీత్వా మోహమయీం ప్రమాద మదిరాం ఉన్మత్తభూతం జగత్ అంటాడు భర్తృహరి. మోహం అనేటువంటి దాంతో కాచారు, తయారు చేశారు ఎసెన్స్. ఈ మద్యం, ఈ పానీయం ఎటువంటిది? మత్తు పదార్థం. ప్రమాదమదిరాం, ప్రమాదం అనేటువంటి మద్యం. మోహం అంటే ఏమిటన్నారు? అది కాని దాని యందు అదని భ్రమ, లేని జగత్తు ఉన్నదని భ్రమ, ఇదంతా నిజమని భ్రమ. దీని యందు నేనున్నాను, నాకు ఇదంతా గోచరిస్తున్నదని భ్రమ. ఈ మద్యం తాగి ప్రపంచమంతా పిచ్చెక్కిన వాళ్ళలాగా ఉన్నారు. పిచ్చివాడికి ఏముందండి మనస్సు, వాడికి ప్రపంచం తెలియదు కదా. వాడి లోకం పిచ్చి మహారాజు అంటారు. వాడి పిచ్చి, వాడి లోకం, వాడి గొడవ. అట్లాగే ఈ జగత్ అనేటువంటి దాన్ని అనుభవించడంలో అలవాటు పడిపోయి దీంట్లో భ్రమ ప్రమాదాలు పొంది ఎంత చెప్పినా ఏమి బోధించినా తెలుస్తుందా? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్మణులైన వారికి చెచ్చర పుట్టురే. పరులు చెప్పిననైనా నిజేచ్ఛరైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరి ప్రబోధములు. ప్రహ్లాదుడు అంటాడు, ఏమీ లేని దాన్ని ఉన్నదనుకుంటున్నావు బ్రహ్మ మహారాజా హిరణ్యకశిపుతో. ఇదంతా కల్పనయ్యా. ఎన్ని నీకు భగవద్ విషయం ఎంత బోధించినా ఎక్కడం లేదు. ఎందుకని? అవిద్యాగ్రస్తుడవు గనక. ఎందువలన? అచ్చపు చీకటింబడి, మూలాజ్ఞానం, ఏమీ కనపడకుండా చేసేటువంటి చీకటి వంటిదన్నారు. తమస పరస్తాత్. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం. అజ్ఞానమే చీకటి. అజ్ఞానంలో ఉన్నప్పుడు నీకేం తెలుస్తుంది? పదార్థ జ్ఞానం. చీకట్లో ఉన్నవాడు ఇక్కడ వస్తువు లేదంటాడు. వాడు చూస్తే కనపడితేగా, లైట్ వేస్తే కనపడుతుంది. స్వస్వరూపమైన ఆత్మలు లేని దాని వలె
తానేదో అంతకంటే విలక్షణంగా ఉన్నట్టు ఉన్నదంతా ఈ జగత్తని అనుకుంటున్నాడే. అచ్చపుచి కటింబడి గృహవ్రతులై సంసారం, కర్తృత్వం, భోక్తృత్వం, సుఖం దుఃఖం, మనవాళ్ళు తనవాళ్ళు, వీరు పరాయి వాళ్ళు, వీరి దగ్గర వాళ్ళు. మన సంస్కృతి సౌరభాలను ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లజేసే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల అంతరార్థాలను పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని అందులో మీరు సంధించే సందేహాలకు విజ్ఞులు, పెద్దలు, విషయ నిపుణులు సహేతుకమైన సమాధానాలు అందిస్తారు. ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారంలో. ఈ సంసా గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచును పునరపి జననం పునరపి మరణం. పుడుతున్నాం మరణిస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియదు, ఎక్కడికి పోతున్నామో అసలు లేనే లేదంటాడు వాడు. పుట్టాడంటే వచ్చాడు, చచ్చాడంటే పోయినాడని. అసలు పోయినవాడు ఎక్కడి నుంచి వచ్చాడురా? ఎక్కడా లేనివాడు ఎక్కడి నుంచి వస్తాడు? హేతువాదంగానైనా ఏదో ఉన్నవాడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చి ఉంటాడు, మరో వెళ్తున్నాడు వాడు. కాబట్టి వాడున్నాడు, వాడెక్కడికి పోలే. ఈ కల్పితమైనదే జనన మరణాదులు. దీన్ని గుర్తు చెయ్యటానికి సద్గురువులు, మహానుభావులైన వేత్తలైన పరమ భాగవతులు కానీ, మహానుభావులైన జ్ఞానులు కానీ వారి యొక్క సేవ, వారి సాంగత్యం పొందాలి. తయేతే సాధవ సాధ్వి సర్వసంగ వివర్జిత సంగస్తేశ్వర సంప్రాప్య సంగదోషహరాయితే. నీకున్న సమస్త సంగదోషాలు పోవాలంటే సత్పురుషుల యొక్క సాంగత్యం చెయ్యాలి. ఏది ఉన్నది ఏది లేనిది అనుభవంలో గుర్తించి చూచి గ్రహించి నిశ్చయించినటువంటి మహానుభావులు గనక వారి యొక్క సాంగత్యం చెయ్యి. సత్సంగత్వే నిస్సంగత్వం. కపిల మహర్షి వారు దేవహూతి తన తల్లికి ఆత్మస్వరూపము యొక్క వివరణ, విచారణ చూపిస్తారు క్రమంగా. ఈ అఖండమైన అద్భుతమైన సత్సాంగత్యం చేయటం వల్ల వారి వల్ల మహావాక్యోపదేశాలు కలుగుతాయి. తత్వమసి, తత్పదార్థమైనటువంటి సర్వప్రకాశకమైన ఆనందమైన చిద్విలాసమైన జ్ఞానస్వరూపమైన ఆత్మస్వరూపం. నువ్వెవరనుకున్నావు? నువ్వు జీవుడివి కావు. నీకు సుఖదుఖాలు లేవు, నీకు పుట్టుకలు లేవు. నువ్వు శుద్ధమైన ఆత్మస్వరూపుడవు. నీవు సత్య జ్ఞాన విలక్షణమైన శుద్ధ బుద్ధ ప్రత్యేక అభిన్నమైన నిర్మలమైన స్వరూపుడవు. నిన్ను గుర్తించుకో, నిన్ను విచారణ చేయి. మహావాక్యం విచారిస్తుంది. తతు త్వం అసి. ఇదే మహాభారతం అంతా చూపించే మహావాక్య వివరణ. ఇదే యక్షప్రశ్నల్లో చూపిస్తున్నారు మరలా. అగ్నిర్హిమస్య భేషజం. అగ్ని అంటే ఏమిటన్నారు? వాక్కు. వాగింద్రియ అధిష్టాన అభిమాన దేవత అగ్ని. అగ్ని ఈ మంచును పోగొడుతుంది. అగ్ని అంటే వాక్యం, వాక్యం అంటే మహావాక్యం. వేదముల యందు చక్కగా ఆత్మస్వరూపాన్ని నిర్ణయించి విచారించి విశ్లేషించి విమర్శించినటువంటి మహావాక్యం ఉన్నదే. తత్వమసి మొదలైన మహావాక్యముల యొక్క విచారణ సద్గురు కటాక్షం చేత నువ్వు పొంది దాన్ని విమర్శించి ఈ అవిద్య అనేటువంటి జాడ్యం నిన్ను పట్టుకొని ఉన్నది కనుక లేనిది ఉన్నట్టుగా చూపించేది. సుఖదుఖాలు నిన్ను అంటవు. సుఖం లేదు, దుఃఖం లేదు, ఈ రెండు ఆభాస. ఈ రెండు నిన్ను ఆభాసించబజేసిన ఎందువలన? చిదాభాసుడనే జీవధర్మంలో నువ్వు ఉన్నావు. చైతన్యమే అవిద్య చేత, అవిద్య అనే ఉపాధిగ్రస్తమై ఈ సుఖదుఖాల్ని కల్పించుకున్నది గనక ఈ అవిద్యా జాడ్యమునేటువంటి దాన్ని పోగొట్టాలంటే హిమస్య భైషజ్యం, మందు వంటిదన్నారు. మంచుకు అగ్ని. మందంటే మంచంటే అవిద్య, అవిద్య ఆవరణ, అవిద్యావరణ రూపమైన కల్పిత బ్రహ్మాండం. ఈ మొత్తాన్ని పోగొట్టేటువంటిది మహావాక్య రూపమైనటువంటి వాక్కు అగ్ని.
దాని యొక్క సేవన చేత, విచారణ చేత ఈ సమస్తమైన అజ్ఞానం కూడా భస్మీపటలం అవుతుంది. విద్య అవిద్య ఈ రెండు ఎలా ఎప్పుడు కలుగుతాయి అన్నారు. భూమి రావపనం మహత్, భూమి ఆధారభూతం. భూమి అంటే ఏమిటన్నారు? ఈ శరీరం. ఈ శరీరం ఉండగానే ఏమండి మోక్షం అంటే ఏమిటి? చచ్చిపోయిన తర్వాత శరీరం పోతుంది కానీ మోక్షం రాదు. మరి మోక్షం అంటే ఏమిటన్నారు? ఈ జీవభావం, అవిద్యా బంధం, అవిద్యోపాధి నిర్మూలనం ఎప్పుడైతే ఆ కవరింగ్ పైన ఉన్నటువంటి ఉపాధి అనేటువంటిది ఆవరించి ఉన్నదో అది తొలగిపోతుంది. సంసార కర్తృత్వ భోక్తృత్వ రూపమైన ఆవరణ. ఈ ఆవరణ ఎప్పుడు తొలగిపోయిందో నువ్వు సాక్షాత్ జీవో బ్రహ్మైవ, సత్యజ్ఞాన ఆనంద విలక్షణమైన స్వస్వరూపం అయిపోతావు. అది ఎప్పుడు? భూమి రావపనం మహత్. ఇక్కడ విద్య గాని అవిద్య గాని ఇక్కడే నీకు లభిస్తుంది. జ్ఞానం కలిగితే ఇక్కడే మోక్షం. శరీరం వదిలిన తర్వాత మోక్షం కాదు, జీవన్ముక్తులు అన్నారు వాళ్ళని. శరీరం ఉండగానే వారికి సుఖదుఖాదులు కానీ, జనన మరణాలు కానీ, భేదభావం కానీ కలగకుండా స్వస్వరూపమైన ఆనందమందు అనుభవం కలిగిందంటే వారికి ఇక్కడే మోక్షం. ఇక్కడే వారికి సమస్తమైనటువంటి ఆనందానుభవం కలుగుతుంది. విద్య అవిద్య ఏదైనా ఇక్కడే, బంధం కలిగినా ఇక్కడే. ఇక్కడే సుఖదుఖాలు నాయవి. నేను సంపాదించా, నేను కర్తను, నేను భోక్తను అనుకుంటూ 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 శరీరం వదిలాడు. మళ్ళీ ఇదే వస్తుంది వాడికి శరీరం. ఏముంది అక్కడ? ఏదనుకుంటూ వస్తే అదే వస్తాడు. జడభరతుడు లేడి 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 లేడు అనుకుంటూ శరీరం వదిలాడు, లేడై పుట్టాడు. ఏముంది? యాంతే గతిస్సాగతి. శరీరం వదలగానే మోక్షం కాదు. ఏది నువ్వు ఆలోచిస్తావో అదే క్రియేట్ అవుతుంది. నువ్వు వచ్చేటువంటి జన్మ ఏదెత్తుతున్నావో మరణ సమయంలో నీకు తెలుస్తుంది అది. అయితే నువ్వు చెప్పలేవు ఎవరికి. నీ భాష వేరు, వీళ్ళ భాష వేరు. నువ్వేదో చెబుదామని ప్రయత్నించినా వీళ్ళేదో ప్రాంశనీ నోట్ అక్కడ పెట్టాడు, తాళం చేతులు ఇక్కడ పెట్టాడంటారు. కానీ నువ్వేం చెబుతున్నావో వీళ్ళకు తీస్తావు. ఈ భాష వేరు, లాంగ్వేజీలో తేడా ఉంది కనుక వాడికి తెలుస్తుంది. వాడికి ఎప్పుడు తెలుస్తుంది? కర్మ అవిద్య, కర్మ కామ, కర్మ పూర్వప్రజ్ఞాచ. ఆ శరీరం వదిలేటప్పుడు అటాచ్మెంట్స్ అన్నీ పోతాయి కనుక అప్పుడు తెలుస్తాయి. కనుక దీన్నే భావిస్తూ వచ్చావు. దీనికి తగినటువంటి ఇంకా దృఢమైన శరీరం ఏదో వస్తుంది. ఇంకా బంధం, మరల పునరపి జననం, పునరపి మరణం. ఇదే జ్ఞానం కలిగింది, మహావాక్య చింతన కలిగింది, సద్గురు కటాక్షం కలిగింది, చిత్తశుద్ధి కలిగింది, అఖండ వైరాగ్యం కలిగింది, బ్రహ్మానుభవం కలిగింది, ఆత్మసాక్షాత్కారం, అంతఃకరణ సాక్షాత్కారం, అపరోక్షానుభవం కలిగింది. వాడిక్కడ శరీరం ఉన్నా జీవన్ముక్తుడే, శరీరం పోతే శుద్ధ మోక్షం కలిగిన వాడే. కాబట్టి అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడే ఉందయ్యా. ఈ శరీరం ఉండగానే నువ్వు సర్వం సాధించవచ్చు, ఇక్కడ లేనిది లేదన్నారు. కిముస్వేదేకపదము ధర్మ్యం. యక్షుడు అడుగుతున్నాడు మరల. కిముస్వేతో ఏకపదము ధర్మ్యం, కిముస్వేతో ఏకపదము యశః, కిముస్వేతో ఏకపదము స్వర్గ్యం, కిముస్వేతో ఏకపదము సుఖం. ఇక్కడ ఒకటే ఒక ధర్మం. ఏది ముఖ్యమైనటువంటి ధర్మం? ఒకటే ఒకటి ధర్మం ముఖ్యమైనది. యశస్సు ప్రతిష్ట, దానికి ముఖ్యమైనటువంటి స్థానం ఏది? ముఖ్యమైన దాన్ని చెప్పు. స్వర్గానికి ముఖ్యమైనటువంటి స్థానం ఏది? స్వర్గప్రాప్తికి. అయినా సుఖం సుఖం అంటే ఏమిటి? పరమ సుఖమైనది ఏది చెప్పమన్నాడు. ధర్మమేది, యశస్సేది, స్వర్గమేది, సుఖమేది? ధర్మరాజు చెబుతున్నాడు వివరించి. దాక్ష్యమేకపదం ధర్మ్యం
ధర్మయుక్తమైనది ఏదంటే సామర్థ్యం అన్నాడు. ఏది చెయ్యాలన్నా సామర్థ్యం ఉండాలి. యశస్సు రావాలంటే దానం ఏకపదం. దానమే యశస్సు ముఖ్యమైన స్థానం. స్వర్గప్రాప్తి కలగాలంటే సత్యమే స్వర్గానికి ముఖ్యమైన స్థితి, సత్య సంపాదన. సుఖం అంటే క్యారెక్టర్, శీలం, నేచర్, స్వభావం చాలా గొప్పదిగా ఉత్తమ శీలం ఎవరికి ఉంటే అది ఉత్తమ సుఖం ఇస్తుందన్నారు. ఇది లోకంలో మామూలుగా కనపడేటువంటి సమాధానాలు. దీన్నే వివరించి విస్తరించి చెబుతున్నారు బ్రహ్మ విద్యా స్వరూపంగా. 2 ప్రశ్నలతో బ్రహ్మ విద్యా సూత్రం అంతా ససాధారణంగా ఇదివరకు విచారించారు. బ్రహ్మ విద్యా స్వరూపమంతా చూపించారు. అగ్నిర్హిమస్య భేషజం వెనక చెప్పుకున్నామే ఆ మాటలన్నీ. ఇక్కడ ఈ ఇంతవరకు జరిగినటువంటి ప్రసంగంతో తతు త్వం అసి అనే 3 తత్పదార్థం అనేది విచారించారు. తత్పదార్థం అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. ఇక్కడ త్వం రూపమైనటువంటి జీవలక్షణాన్ని శోధిస్తున్నారు. జీవలక్షణ విశేషం. ఇప్పుడు మరల ప్రకారాంతరంతో సాధనాలే చూపిస్తున్నారు. బ్రహ్మ విద్యకు ఏది సాధనాలు, ఆ సాధనాలను ఎలా సంపాదించుకోవాలో ఇంకో మార్గంగా చూపిస్తున్నారు. తతు త్వం అనే 2 పదములకు తేడా లేదు. తత్ అంటే పరబ్రహ్మ, త్వం అంటే జీవుడు. తత్వమసి అహం బ్రహ్మాస్మి. అహం అంటే జీవుడు, బ్రహ్మ అంటే పరబ్రహ్మ. ఈ మహావాక్యాలన్నీ చెప్పేవి ఇవే. ఇటువంటి మహావాక్యముల చేత ప్రతిపాదించబడేటువంటి విషయాన్ని ఇంకా వివరణగా చూపించాలని ధర్మరాజును యక్షుడు వివరించి చెప్పమని అడుగుతున్నాడు. ఇంకా 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 లోతుగా ఇదొక వేదాంత శాస్త్ర సముద్రం. ఈ సముద్రంలోకి ఇంకా లాక్కెడుతున్నాడు. ఎంతవరకు ఉంది ప్రజ్ఞ ధర్మరాజుకు? ఎంతటి ధర్మనిష్ట కలిగినటువంటి మహానుభావుడు. ఇతని ధర్మస్థితి ఎంత అంటే, ఎంత ధార్మికుడైతే కష్ట సుఖాలని సమంగా నిర్వహించగలడు. గంభీరమైన భయంకరమైన అజ్ఞాతవాసం రాబోతున్నది. మేరు మందర పర్వతాలకైనా ఒకవేళ ఆచ్ఛాదన వేసి ఆపవచ్చు, కవరింగ్ చేయవచ్చు. కానీ భీమార్జునుల దివ్య గాంధీవ గదాదండాల యొక్క శక్తి సామాన్యమా? దాన్ని సాధించడం సామాన్యమైన విషయమా? అటమిన్నందిన ఎట్టివాని పొడవెంతన్నట్లు, అటమిన్నందిన ఎట్టివాని పొడవెంతన్నట్లు, ఫలక్షునెక్కడి కయ్యమ్మున గొన్న పలుగులు భుజాదర్పము సాధించుట. భీమార్జునులు వర్ణించారు తిక్కన సోమయాజి గారు. అటువంటి వారిని ఆచ్ఛాదన చెయ్యాలంటే ఎంత అవసరం ఉంటుంది, ఎంత సన్నిహితమైనటువంటి సామర్థ్యం కావాలా అని మహావాక్య విచారణ మీద వచ్చేటువంటి దాన్ని ఏకపదం అంటే పర్యవసాన స్థానమైనటువంటిది సామర్థ్యం, సమర్థత. సమస్త ధర్మం కూడా దాని యందు నిలిచి ఉంటుంది. సమస్త యశస్సు కూడా దానం మీద ఉంటుంది. దానం వల్లనే యశస్సామగ్రంతా సంపాదింపబడుతుంది. ఈ సమస్తమైనటువంటి జగత్తుకు కావలసినటువంటి సమస్తమైనటువంటి స్వర్గప్రాప్తికి సాధనమైనది సత్య సంభాషణ, శీలం. ఆ స్వభావం ఉన్నదే సమమై, నిర్దుష్టమై, నిరాడంబరమై, పుణ్యస్వరూపమైనటువంటి స్వభావం ఉన్నది. అది పరమ సుఖం అన్నారు. సుఖం అనేది ఎవరో తెచ్చిపెట్టేది కాదు. స్వభావంగా చూసుకోవాలంటే శీలం అనేటువంటిది చాలా గొప్పదని, అంతకంటే గొప్పదైన సౌకర్యం లేదని, దీనికి పరిపూర్ణమైన నిష్ట కలగాలంటే పాండవులందరూ అజ్ఞాతవాసంలో గడపటానికి చక్కగా ఏ విధమైనటువంటి పరాభవం లేకుండా అజ్ఞాతవాసం నడపాలంటే సూక్ష్మమైన మార్గమేదో తెలియటం కోసం ధర్మదేవత పరీక్షించి ఇప్పుడు చూపించింది మార్గం. స్వస్తి ప్రజ